ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జహీరాబాద్లో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు సీఎం. తరువాత 494.67 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు ముఖ్యమంత్రి. రైటిక సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. సంగారెడ్డి జిల్లాలోని జైరాబాద్ ప్రాంతంలో ఈ పర్యటన కొనసాగింది. ముందుగా సంగారెడ్డి జిల్లాలోని జైరాబాద్ ఎంట్రెన్స్ ఉన్నటువంటి బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్న పస్తాపూర్లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఆయనతో పాటు మంత్రులు దామోదర్ రంజన్సింహతో పాటు మరికొంతమంది మంత్రులు, స్థానిక జిల్లా ఎమ్మెల్యేలతో పాటు జిల్లా నాయకులు పాల్గొనున్నారు. దాంతోపాటు జిల్లా అధికార వర్గం కూడా ఈ సభ కావచ్చు, ఈ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. మరి కొద్దిసేపట్లో ఈ పర్యటన ప్రారంభం కానుంది. మొత్తం ఈ ప్రాంతంలో సంగారెడ్డి జిల్లాలోని జైరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 494 కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధానంగా దీంట్లో జైరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి నిమ్స్ ప్రాజెక్టులో 100 కోట్లతో నిర్మాణం చేసినటువంటి 4 లైన్ల రహదారిని ప్రారంభించనున్నారు. దాంతోపాటు మాచ్నూరులో 26 కోట్లతో నిర్మించినటువంటి కేంద్రీయ విద్యాలయం, దాంతోపాటు 100 కిలోమీటర్ల 100 కోట్ల రూపాయలటువంటి 9.5 కిలోమీటర్ల మేర నిర్మించిన 4 లైన్ రోడ్డు శంకుస్థాపన చేయనున్నారు. సో ఈ బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అనంతరం ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించినారు. ఈ బహిరంగ సభ కోసం ఇటు జైరాబాద్ నియోజకవర్గంతో పాటు సంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల నుంచి స్థానిక జనం కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఇక్కడికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. నిన్న కావచ్చు 2-3 రోజుల నుంచి కూడా మంత్రి దామోదర్ రంజన్సింహ, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, స్థానిక ఎంపీ సురేష్ షెట్కర్తో పాటు నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి ఇట్లా వీరంతా కూడా ఈ ఏర్పాట్లను పూర్తి చేశారు. సో ఈ ప్రాంతంలో జిల్లాల పర్యటనలో ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో జైరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, బహిరంగ సభ కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఈ ప్రాంతం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఏదైతే నిమ్స్ ప్రాజెక్టు ప్రధానంగా ఈ ప్రాంతంలో ఏదైతే పరిశ్రమలు రానున్నాయో దానికి సంబంధించిన అభివృద్ధి కూడా జరగనున్నదని, ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణం పూర్తిగా మరికొన్ని అయితే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ఈ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ కొన్ని సమస్యల నేపథ్యంలో కావచ్చు, వాటన్నిటి పరిష్కరించాలని జిల్లా నేతలు కావచ్చు, జిల్లా అయితే ఎమ్మెల్యేలు కోరే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటి శంకుస్థాపనలు కూడా జరగనున్నాయి. సో మొత్తంగా ఏదైతే సంగారెడ్డి జిల్లా పర్యటనకు రానున్న సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు స్థానిక నేతలు కావచ్చు, అధికారులంతా కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ దాదాపు 5 నుంచి 10,000 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల అనంతరం బహిరంగ సభలో మాట్లాడినారు. సీఎం ఏం మాట్లాడనున్నారు, ఈ జిల్లా కావచ్చు, ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో కావచ్చు, జైరాబాద్ ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే నిమ్స్లో ఏదైతే పరిశ్రమలు వస్తున్నాయో దాంతోపాటు మౌలిక వసతుల కల్పన కావచ్చు, ఇక్కడ ఈ నిమ్స్లో పరిశ్రమలు వస్తే ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని నిమ్స్ భూసేకరణ అంశాలు కూడా అయితే కొన్ని సమస్యలున్నాయి, వాటిని పరిష్కారం దిశగా కూడా ప్రయత్నం చేస్తామంటూ కూడా స్థానిక నేతలు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కొంత ఏదైతే ఈ సీఎం పర్యటన నేపథ్యంలో బందోబస్తు చర్యలు కాబట్టి సంగారెడ్డి నుంచి ఇక్కడ వరకు జైరాబాద్ వరకు కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఎక్కడెక్కడైతే కొంత నిరసనలు తెలిపే అవకాశం ఉన్న బీఆర్ఎస్ నేతలను కూడా ఉదయం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో వారందరినీ కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సో మొత్తంగా ఏదైతే ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఈ ప్రాంత వాసులు ఒకవైపు కాంగ్రెస్ శ్రేణుల్లో కావచ్చు, ఇటు స్థానిక ప్రజల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు జరుగుతున్న నేపథ్యంలో కొంత హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి పర్యటన ప్రారంభం కానుంది. ముందుగా బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ అనంతరం వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.